అత్యంత ఉత్కృష్టమైనటువంటి తిథి. అసలు మిగిలిన తిథులు మీరు చేశారా చెయ్యలేదా కాసేపు పక్కన పెట్టేయండి. సంవత్సరంలో వచ్చిన ఏ నైమిత్తిక తిథిని చేసినా చేయకపోయినా వైశాఖ శుక్ల పంచమి నాడు వచ్చే శంకర జయంతి చేయకపోతే కృతజ్ఞుడు. శంకర జయంతి చేసి తీరాలి. అందుకే ఆయన వైశాఖ మాసంలో వచ్చారు. శంకర భగవత్పాదాచార్య స్వామి వారు వైశాఖము అన్న మాటకు అర్థం ఏమిటి? శాఖ లేనిది అంటే కొమ్మలు లేనిది. కొమ్మలు లేనిది ఏది? తీగ. తీగలలో మళ్ళీ కొమ్మలు ఎక్కువ లేకుండా పాకేటటువంటి తీగ ఏది? మల్లె తీగ. అందుకే మధుమాసము చైత్రమాసం, మాధవ మాసము వైశాఖ మాసము, లత తీగ మాధవీ లత, మాధవీ పుష్పము మల్లె పువ్వు, మల్లె తీగ మాధవీ లత అన్న మాటకు అర్థం ఏమిటంటే మల్లె తీగ అని. మల్లె తీగ ఉన్న మాసం కాబట్టి, మల్లె తీగలు మల్లె పువ్వులు పూసేటటువంటి మాసం కాబట్టి కొమ్మలు లేని మల్లె తీగ